వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకులతో కలిసి చక్కగా బృందావనంలో ఆనందంగా సంచరిస్తూ ఉన్నారు. అన్నగారైన బలదేవునితో కలిసి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. శ్రీ సుకౌవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః స్వైరం చరంత్యో వివిశుః తృణలోభేన గహ్వరౌ. ఈ పిల్లలందరూ కలిసి ఆటపాటల్లో మునిగిపోయారు, జట్లు కట్టి ఆడుతూ ఉన్నారు. ఈ ఆటపాటల్లో బాగా ఆసక్తి పెరిగేటప్పటికీ గోవులు గడ్డి మేయటం కోసం ఆశపడి ఇంకా పుష్కలంగా గడ్డి దొరుకుతుందని కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ గోవులను ఈ గోపాలకులు పట్టించుకోలేదు, ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. స్వైరం చరంత్యో వివిశుః తృణలోభేన గహ్వరం. అవి స్వేచ్ఛగా గడ్డి మేస్తూ మేస్తూ ఈ గోపాలకుల కంటే దూరంగా వెళ్ళి వెళ్ళి ఆ గోవులన్నీ ఆ తృణం కోసమని దారుణమైన ఒక కొండ బిలంలో ప్రవేశించాయి. అజాగావో మహిష్యశ్చ నిర్విశంత్యో వనాద్వనం ఇషీకాటవీం నిర్వివిశుః క్రందంత్యో దావతర్షితాః. గోవులు అదేవిధంగా గేదెలు తదితరములైనటువంటి మేకలు మొదలైనవన్నీ ఇవన్నీ కూడా నెమ్మదిగా బయలుదేరి దూరంగా వెళ్ళి ఆ కొండ బిలంలో ప్రవేశించి రెల్లుగడ్డి ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. అవి నిర్వివిశుః క్రందంత్యః దావతర్షితాః. ఆ ప్రదేశమేమో దావాగ్నితో కూడి ఉన్నటువంటి ప్రదేశం. దాంతో వాటికి కూడా భయం వేస్తూ ఉన్నది. తే అపశ్యంతః పశూన్ గోపాః కృష్ణ రామాదయస్తదా జాతానుతాపా న విదుః విచిన్వంతో గవాంపతిం. ఈ గోపాలకులు ఆటపాటల్లో మునిగిన తర్వాత గోవులు ఎక్కడున్నాయి అని అటు ఇటు చూస్తే అవి కనిపించటం లేదు. అపశ్యంతః పశూన్ గోపాః. అలాగే శ్రీకృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ ఆటపాటల్లో మునిగి తేలారు. ఆ తర్వాత అక్కడ గోవులు కనిపించలేదు. జాతానుతాపా న విదుః. వాళ్ళకి మనస్సులో ఒత్తిడి కలిగింది. అయ్యో, గోవుల్ని విడిచిపెట్టి మనం ఆటల్లో మునిగిపోయాము, ఇప్పుడు ఈ గోవులన్నీ ఎటు వెళ్ళాయో కదా అని వాటి కోసం వెతకటం ప్రారంభించారు. తృణైః తత్ఖురదచ్ఛిన్నైః గోష్పదైః అంకితైర్గవాం మార్గమన్వగమన్ సర్వే నష్టాజీవ్యా విచేతసః. వాటిని ఎలా వెతుకుతున్నారు దూరంగా వెళ్ళిపోయిన గోవుల్ని అంటే, ఆ గోవులు గడ్డి మేసినప్పుడు ఆ ప్రదేశం అంతా కొంచెం ఆ నోటితో అవి తిన్నటువంటి ప్రదేశం చూడంగానే తెలుస్తుంది. ఒక చోట గడ్డి ఉంటుంది, ఇంకో పక్క గడ్డి లేకుండా ఉంటుంది. అలాగే ఆ గోవుల యొక్క కాలి గిట్టల యొక్క అడుగుల యొక్క చిహ్నములను బట్టి ఆ గోవుల్ని అన్వేషిస్తూ ఉన్నారు. మార్గమన్వగమన్ సర్వే. ఎందువల్ల అలా వాటి గురించి అన్వేషిస్తున్నారు? వాళ్ళల్లో ఒక రకమైనటువంటి కంగారు పుట్టింది. మనం ఆటల్లో మునిగిపోయాం, మనకు జీవనాధారమే ఆ గోవులు కదా, వాటిల్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? నష్టాజీవ్యాః విచేతసః. తమ జీవితానికి కారణమైనటువంటి గోవులు కనిపించటం లేదే, అయ్యో మన జీవనోపాధికే ముప్పొచ్చింది అనేటువంటి భయంతో కూడిన వారై, వ్యాకులతతో కూడినటువంటి మనస్సు కలిగిన వారై గోపాలకులందరూ ఆ గోవుల కోసం అన్వేషించటం ప్రారంభించారు. ముంజాటవ్యాం భ్రష్ట మార్గం క్రందమానం స్వగోధనం సంప్రాప్య తృషితా శ్రాంతా తతస్తే సన్యవర్తయన్.
ఆ గోవులన్నీ ఎక్కడికి చేరుకున్నాయి? రెల్లుగడ్డి ఎక్కువగా ఉన్నటువంటి కొండ ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడికి గోపబాలకులు కూడా వెళ్ళారు, చూచారు. చూచి అక్కడ దారి తప్పిపోయి దుఃఖపడుతూ గోపాలకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి గోధనాన్ని వాళ్ళు గమనించారు. గోవుల సమూహాన్ని చూచారు. వీళ్ళు ఎలాగైతే గోవుల కోసం అన్వేషిస్తున్నారో గోవులు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి భయపడి గోపాలకుల కోసం నిరీక్షిస్తున్నాయి. నెమ్మదిగా వీళ్ళు అక్కడికి చేరుకుని సంప్రాప్య తృషితాహ శ్రాంతాహ, అంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి దప్పిక వేస్తూ ఉన్నది, అలిసిపోయారు బాగా. తతస్తే సన్యవర్తయన్, అక్కడి నుంచి నెమ్మదిగా గోవుల్ని వెనక్కి మళ్ళిస్తున్నారు. తా ఆహూత భగవత మేఘగంభీరయా గిర స్వనాంనాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః. కృష్ణస్వామి గోవులకు పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. దాంతో ఆ గోవులకు కూడా ఎంతో ఆనందం కలిగింది. ఆ గోవులకు తాను పెట్టిన పేర్లతో గంభీరమైనటువంటి గొంతుతో కంఠస్వరంతో శ్రీకృష్ణ స్వామి ఆ గోవుల్ని పిలుస్తూ ఉంటే ఆ మాటలకు అలవాటు పడిన గోవులు కూడా ప్రతిస్పందిస్తూ కృష్ణుని మాటలకు సమాధానం చెబుతున్నట్టుగా చక్కగా అరుస్తూ అవి కూడా శ్రీకృష్ణుని దగ్గరికి చేరుకుంటూ ఉన్నాయి. స్వనాంనాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః, అవి కూడా సమాధానం చెబుతున్నాయి గట్టిగా అరుస్తూ. కృష్ణా, నీ పిలుపు మేం విన్నావు, మాకు ఆనందంగా ఉంది, నీ దగ్గరికి వచ్చేస్తున్నాం అనేటువంటి ఒక చక్కని ఆనందం అనేది వాటి గొంతులో వినిపిస్తోంది. తతస్సమంతాత్ వనధూమకేతుః యదృచ్ఛయాభూత్ క్షయకృత్ వనౌకసాం సమీరిత సారథి నోల్బణోల్ముకైః విలేలిహానః స్థిరజంగమాన్ మహాన్. ఈ లోపుగా ఆ ప్రదేశంలో ఒక పెద్ద దావాగ్ని పుట్టింది. ఆ దావాగ్ని అంటే చెట్టు చెట్టు రాచుకుని పుట్టేటువంటి అగ్ని, అడవుల్లో ఉత్పన్నమయ్యేటువంటి అగ్ని. ఆ అగ్ని ఎలా ఉన్నది? వనౌకసాం క్షయకృత్, అరణ్యంలో నివసించే వాళ్ళందరికీ నాశనాన్ని కలిగించేది, వాళ్ళందరినీ తపింపజేసేది. అలాంటి వనధూమకేతు, అరణ్యంలో పుట్టేటువంటి కారు చిచ్చు అంటారు, ఆ దావాగ్ని పుట్టింది. అది ఎలా ఉన్నది అంటే సారథినా సమీరిత, ఈ అగ్నికి తగినట్లుగా ప్రోత్సహిస్తున్నట్టు ఒక పక్క నుంచి వాయువు ప్రేరేపిస్తున్నాడు ఆ అగ్నిని. వాయువు చేతనే అగ్ని వ్యాపిస్తుంది. ఆ వాయువు రథాన్ని వేగంగా నడిపేటువంటి రథసారథిలాగా అగ్నికి ఆద్యం పోస్తున్నట్లుగా ఉత్సాహపరుస్తోంది అగ్నిని. ఇంకా వ్యాపించు వ్యాపించు అన్నట్టు ఆ గాలి తగులుతూ ఉంటే ఆ కారు చిచ్చు అడవంతా వ్యాపిస్తూ ఉన్నది. ఉల్బణోల్ముకైః, నిప్పు కణాలతో నిండి ఉన్నది, నిప్పు కణాలు రాలుతున్నాయి అక్కడ. అంత పెద్ద దావాగ్ని పుట్టింది, అందరినీ మింగేసేలాగా ఉంది. లేలిహానః, కదిలే కదలనటువంటి సమస్తమైన స్థావర జంగమములైన ప్రాణులను వృక్షములను వీటన్నింటినీ కూడా మింగడానిక అన్నట్లుగా ఆ దావాగ్ని అడవంతా వ్యాపిస్తోంది. తమాపతంతం పరితో దవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నాః యథా హరిం మృత్యుభయార్దితా జనాః. ఆ గోవుల్ని మళ్లించటానికి వెళ్ళినటువంటి గోపపాలకులు ఆ దావాగ్నిని చూచి భయభ్రాంతులైపోయారు. గోవులు కూడా భయపడుతున్నాయి. తమాపతంతం, చుట్టుముడుతూ ఉంది ఆ దావాగ్ని. అది చూచి భయపడి ఊచుశ్చ కృష్ణం సబలం, బలరామునితో కూడినటువంటి కృష్ణ పరమాత్మను శరణు కోరారు. ప్రపన్నాః, స్వామి నువ్వే మాకు దిక్కు, ఈ దావాగ్ని నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. యథా హరిం మృత్యుభయార్దితా జనాః, మృత్యువునకు భయపడినటువంటి జనులు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగానైతే ప్రార్థిస్తారో ఆర్తిగా, ఆ విధంగా గోపబాలకులు శ్రీకృష్ణ బలరాములను ప్రార్థిస్తున్నారు. అనుకోకుండా ఈ దావాగ్ని పుట్టింది, ఈ దావాగ్ని నుంచి మమ్మల్ని సంరక్షించు కృష్ణ అని వేడుకున్నారు. కృష్ణ కృష్ణ మహావీర హే రామామిత విక్రమ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం త్రాతుమర్హతః. కృష్ణ కృష్ణ మహావీర, మహావీరుడవైన శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, ఓ బలరామదేవా మమ్మల్ని రక్షించండి. అమితమైన పరాక్రమం కలిగిన ఓ బలరామ,
దావాగ్నినా దహ్యమానాన్, ఈ దావాగ్ని చేత దహింపబడేటువంటి మమ్మల్ని, ఎట్లాంటి వాళ్ళం మేము, ప్రపన్నాం, మిమ్మల్ని శరణు కోరుతున్నాం, అలాంటి మీ వాళ్ళమైన మమ్మల్ని త్రాతుమర్హత, రక్షించండి అని ఆ గోపాలకులు బలరామకృష్ణుల్ని వేడుకుంటున్నారు. నూనం త్వద్బాంధవాః కృష్ణ నచార్హంత్యవసీదితుం వయం హి సర్వధర్మజ్ఞత్వన్నాథాస్త్వత్పరాయణాః. నీ బాంధవులైన వాళ్ళు, నిన్ను బంధువుగా తలచినటువంటి వాళ్ళు, నీ వాళ్ళైనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ప్రమాదాలను పొందరు. ఎందువల్లంటే నీవు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటావు కదా, ఇది నిశ్చయము. నిన్నెవరైతే నమ్ముతారో, నీ పాదములను ఆశ్రయిస్తారో వాళ్లకు కీడు వాటిల్లదయ్యా. వయం హి సర్వధర్మజ్ఞ, మేమంతా నీ వాళ్ళమే. ఓ ధర్మం తెలిసిన శ్రీకృష్ణ, వింటున్నావా మా మాట? త్వన్నాథాస్త్వత్పరాయణాః, నీవే మాకు దిక్కుగా మేమెప్పుడూ తలుస్తూ ఉంటాము. నీయందే మనస్సు కలిగినటువంటి వాళ్ళము, నిన్నే ఆరాధిస్తూ ఉంటాం. అలాంటి నీ వాళ్ళకి ఇప్పుడు కష్టం వచ్చింది, అదిగో దావాగ్ని వ్యాపిస్తోంది, మమ్మల్ని మింగేస్తోందేమో అని భయం వేస్తోంది. దయచేసి రక్షించు శ్రీకృష్ణ, ఓ బలదేవ అని గోపాలకులు ప్రార్థిస్తున్నారు. శ్రీ సుక ఉవాచ వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః నిమీలయత మా భైష్టలోచనానీత్యభాషత. వాళ్ళ మాట వినంగానే సుఖయోగేంద్రులు వారు చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన వాళ్ళైనటువంటి గోపాలకుల యొక్క ప్రార్థన విని దయతో కూడినటువంటి వాడై తన బంధువులైనటువంటి, తన ఆత్మీయులైనటువంటి, భక్తులైనటువంటి ఆ గోపాలకుల్ని రక్షించటానికి నిర్ణయించుకుని, భయపడద్దు నిమీలయత, మీ కళ్ళు మూసుకోండి అందరూ, ఒక్కసారి మీరందరూ నేత్రములు తెరవకుండా ఉండాలి అని నియమం పెట్టాడు. లోచనానీత్యభాషత, మీరు కళ్ళు మూసేసుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరితో చెప్పాడు. తథేతి మీలితాక్షేషు భగవానగ్నిముల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్రాత్ యోగాధీశో వ్యమోచయత్. ఎప్పుడైతే వాళ్ళంతా కళ్ళు మూసుకున్నారో భగవానుడు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి ఆ దావాగ్నిని తన ముఖంతోనే త్రాగేశాడు పరమాత్మ. అమృతం తాగినట్లుగా త్రాగేశాడు అగ్నిని. సమస్తమైన దావాగ్నిని తన యోగ శక్తితో మింగేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృచ్ఛ్రాత్, ఆ కష్టం నుంచి వాళ్ళందరినీ బయటపడేశాడు. యోగాధీశో వ్యమోచయత్, యోగ సిద్ధులన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు తన భక్తుల్ని కాపాడటం కోసం ఆ దావాగ్నిని అమృతంలాగా తానే పానం చేసేశాడు. తతశ్చతే అక్షీణ్యున్మీల్య పునర్భాండీరమాపితాః నిశామ్య విస్మిత ఆసన్ ఆత్మానం గాస్యమోచితాః. తర్వాత వాళ్ళందరూ కళ్ళు తెరిచారు గోపాలకులు. కళ్ళు తెరిచి చూచేటప్పటికి వాళ్ళు ఆ దావాగ్ని పరిసర ప్రాంతాల్లో కూడా లేరు. ఎక్కడున్నారు? గతంలో వాళ్ళు ఎక్కడైతే ఆటపాటల్లో మునిగిపోయారో భాండీరం అనే పేరు కలిగినటువంటి మర్రి చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్ళారో వాళ్ళకే తెలియదు. ఇదంతా శ్రీకృష్ణుని యొక్క మాయా విశేషం. ఆహా, మనం ఆడుకునే చోటుకు వచ్చేసాము, భలే భలే, ఇక్కడ దావాగ్ని లేదు, ఏమీ లేదు, ప్రసన్నంగా ఉంది. కృష్ణుడు భలే మాయ చేశాడు. అక్షీణి ఉన్మీల్య, కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళున్న చోటు నుంచి వేరే చోటుకి వచ్చున్నారు ఆ గోపాలకులు గోవులతో సహా. నిశామ్య విస్మితాః ఆత్మానం గాస్యమోచితాః. ఈ విధంగా వాళ్ళు గోవులు కానీ గోపాలకులు కానీ దావాగ్ని నుంచి రక్షింపబడి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కృష్ణుడు ఎంత ఘనకార్యం సాధించాడు, ఒక్క క్షణంలో మనందరినీ ఆ ప్రదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చేశాడు. అదేవిధంగా దావాగ్ని నుంచి మనల్ని కాపాడాడు. కృష్ణస్య యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం దవాగ్నేరాత్మనః క్షేమం వీక్ష్యతే మేనిరే అమరం. ఆ శ్రీకృష్ణుని యొక్క యోగశక్తిని చూచి తద్యోగ మాయానుభావితం, యోగమాయా ప్రభావంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇదంతా ఆచరిస్తూ ఉన్నాడు. ఆ యోగమాయతో సాధించినటువంటి ఈ శ్రీకృష్ణుని యొక్క మాయా విశేషాన్ని ఆ గోపాలకులంతా ఒక్కసారి గమనించి దవాగ్నే ఆత్మనః క్షేమం, ఆ దావాగ్ని నుంచి తమని క్షేమంగా రక్షించినటువంటి విధానాన్ని చూచి
తే మేనిరే అమరం. ఆ శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు దైవస్వరూపునిగా భావన చేస్తున్నారు గోపాలకులంతా. కృష్ణుడంటే సామాన్య బాలుడు కాదు, ఇతడు సాక్షాత్తు దేవతయే, దైవమే, పరమాత్ముడే అని తెలుసుకున్నారు. గాసన్నివర్త్య సాయాహ్నే సహ రామో జనార్దన వేణుం విరణయన్ గోష్ఠం అగాద్గోపైరభిష్టుత. ఈ విధంగా ఆ శ్రీకృష్ణ స్వామి దావాగ్నిని పానం చేసి గోవులను గోపాలకులను సంరక్షించి మరలా ఒక గోపాలకుని వలె సామాన్యుని వలె సాయంకాలం అవ్వంగానే బలరామునితో కలిసి ఆ వేణువును చక్కగా మోగిస్తూ వేణునాదంతో గోష్ఠమగాత్ గోకులానికి వెళ్ళిపోయాడు. ఎలాగా? గోపైహి అభిష్టుత. గోపాలకులందరూ ఆ శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నారు. మమ్మల్ని చక్కగా కాపాడావు కృష్ణ, నీ లీలలు అమోఘం, అద్భుతం, నీవు సామాన్య మానవుడవు కాదు, సాక్షాత్తు పరమాత్మవే అని చెప్పి ఆ గోపాలకులంతా శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ ఉంటే ఈయన మాత్రం సామాన్యుని వలె వేణునాదాన్ని మోగిస్తూ అలా గోకులంలో ప్రవేశించాడు. గోపీనాం పరమానందః ఆసీత్ గోవింద దర్శనే క్షణం యుగశతమివ యాసాం ఏన వినాభవత్. ఇక ఆ గోకులంలో గోపికలందరూ ఆ శ్రీకృష్ణుడు వనానికి వెళ్ళాడు, ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ నేత్రాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ గోకులంలో ప్రవేశించాడు. గోపీనాం పరమానందః, వాళ్ళ నేత్రాలకు ఎంతో సంతోషం కలిగింది. గోవింద దర్శనే, ఆ గోవిందుడిని చూడంగానే క్షణం యుగ శతమివ, ఆ గోవిందుడు ఒక్క క్షణం కనిపించకపోతే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? 100 యుగాలు గడిచినట్లుగా అనిపిస్తోంది. అంత ప్రేమ ఉన్నది గోపికలకు పరమాత్ముని మీద. యాసాం ఏన వినా అభవతు, ఆ కృష్ణుడు లేకపోతే ఆ కృష్ణుడిని చూడని ఒక్క క్షణం కూడా వాళ్లకు 100 యుగాల్లా గడుస్తూ ఉన్నది. ఎంతో సంతృప్తిగా ఆ శ్రీకృష్ణుడిని దర్శిస్తూ ఉన్నారు ఆ గోపికలందరూ కూడా గోకులంలో. ఇక్కడితో మనం ఈ దశమ స్కంధంలో 19వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 20వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనః గోపాః స్త్రీభ్యః సమాచఖ్యుః ప్రలంబవధమేవచ. ఈ బలరామకృష్ణులు చేసినటువంటి ఘనమైన కార్యములన్నింటినీ ఆ గోకులంలో గోపాలకులు వర్ణించి చెబుతున్నారు. తల్లిదండ్రులకు, పెద్దలకు, అందరికీ చెబుతూ ఉన్నారు. దావాగ్ని నుంచి ఏ విధంగా వీళ్ళందరినీ విడిపించారో, అదేవిధంగా ప్రలంబుడనేటువంటి రాక్షసుణ్ణి బలరాముడు ఏ విధంగా సంహరించాడో, ఈ విశేషాలన్నీ గోకులంలో ఉన్నటువంటి స్త్రీలకు, గోపికలకు, గోపాలకులకు అందరికీ ఈ గోపబాలులు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆనందంగా ఆ శ్రీకృష్ణ బలరాముల్ని స్తుతిస్తున్నారు. గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః మేనిరే దేవప్రవరౌ కృష్ణరామౌ వ్రజంగతౌ. ఇంకా ఆ గోకులంలో ఉండేటువంటి వృద్ధులు కానీ గోపికలు కానీ ఈ విశేషాలన్నీ గోపబాలకుల ద్వారా విన్నటువంటి వాళ్ళై ఆశ్చర్యచకితులైపోయారు వాళ్ళంతా. ఈ బలరామకృష్ణులు సామాన్యులు కాదు, దేవప్రవరౌ కృష్ణరామౌ. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా దేవతలే, దేవశ్రేష్ఠులే తప్ప సామాన్య మానవులు కాదు. మన అదృష్టం చేత, మన భాగ్యం చేత ఇదిగో ఈ గోకులంలో మనందరితో కలిసి సంచరిస్తూ ఉన్నారు అని ఆ గోకులంలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు కూడా ఆ బలరామకృష్ణుల్ని సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా భావన చేస్తూ ఉన్నారు. తతః ప్రావర్తత ప్రావృట్ సర్వసత్వ సముద్భవ విద్యోతమాన పరిధి విస్ఫూర్జిత నభస్థల. ఇలా కాలం గడుస్తూ ఉంది. అనుకోకుండా వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. తతః ప్రావర్తత ప్రావృట్, ప్రావృట్ అంటే వర్ష ఋతువు వచ్చేసింది. సర్వసత్వ సముద్భవ, ప్రాణులన్నింటికీ తాపాన్ని పోగొట్టి సంతోషాన్ని ఇచ్చేది, సమస్తమైనటువంటి సంపదలను వృద్ధి చేసేది. సస్యములు వృద్ధి కావాలంటే వర్షాలు పడాలి కదా. అటువంటి చక్కని అమోఘమైన వర్ష ఋతువు వచ్చింది. విద్యోతమాన పరిధి, దిక్కులన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి మెరుపుల యొక్క కాంతితో. విస్ఫూర్జిత నభస్థల, గర్జించేటువంటి ఆకాశం, ఆకాశం ఉరుములతో గర్జిస్తోంది. మధ్య మధ్యలో ఆ మేఘముల మధ్య నుంచి చక్కని
మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. అలాంటి వర్షాకాలం వచ్చింది. సాంద్ర నీలాంబుదైర్వ్యోమ సవిద్యుత్ స్తనయిత్నుభిః అస్పష్టద్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ. ఆ ఆకాశంలో మేఘాలన్నీ కమ్మేయటం వల్ల సూర్యచంద్రులు కనిపించటం లేదు, మేఘావృతం అయిపోయారు. నక్షత్ర మండలం కూడా గోచరం అవ్వటం లేదు. సాంద్ర నీలాంబుదై, దట్టమైనటువంటి నల్లని మేఘాలతో కమ్మేసింది ఆకాశం అంతా. వ్యోమ సవిద్యుత్ స్తనయితృభిః, మెరుపులతో కూడినటువంటి ఉరుములు కూడా వస్తూ ఉన్నాయి. అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం, స్పష్టంగా కనిపించట్లేదు. కాంతులు, ఆకాశంలో ఉండేటువంటి తేజస్సులు, చంద్రుడు కానీ సూర్యుడు కానీ వీళ్ళందరూ మబ్బుల చాటున దాక్కుంటున్నారు. నక్షత్రాలు కూడా కనిపించటం లేదు. బ్రహ్మేవ సగుణం బభౌ, సత్వ రజస్తమో గుణములతో కప్పివేయబడినటువంటి సగుణ బ్రహ్మంలాగా ఉంది ఆ ఆకాశము అని చెబుతూ ఉన్నారు. అష్టౌ మాసాన్ నిపీతం యత్ భూమ్యాశ్చోదమయం వసు స్వగోభిః మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే. అష్టౌ మాసాన్ నిపీతం యత్, 8 నెలల పాటు సూర్యుడు తీక్ష్ణమైన తన కిరణములతో భూమి మీద ఉండేటువంటి ఆ సారాన్ని, జలరూపాన్ని అంతటినీ కూడా తన కిరణాలతో పీల్చేశాడు, స్వీకరించాడు. ఆ స్వీకరించినటువంటి ఆ జలాన్ని అంతటినీ కూడా ఇప్పుడు వర్ష ఋతువులో మేఘాలు భూమి మీద వర్షిస్తూ ఉన్నాయి. స్వగోభిః మోక్తుమారేభే, స్వగోభిః, తన కిరణములతో సూర్యుడు సమస్తమైనటువంటి నీటిని కూడా భూమి నుంచి ఆకర్షించేశాడు. అలాంటి నీటిని ఈ వర్ష ఋతువులో మేఘాలు భూమి మీద వర్షిస్తున్నాయి. పర్జన్యః కాల ఆగతే, తగిన సమయం వచ్చినప్పుడు మేఘుడు మళ్ళీ సూర్యుడు స్వీకరించినటువంటి జలాన్ని తిరిగి భూమికి అందిస్తూ ఉన్నాయని వర్ణిస్తున్నారు. తడిద్వంతో మహామేఘాః చండశ్వసనవేపితాః ప్రీణనం జీవనం హ్యస్యా ముముచుః కరుణా ఇవ. ఆ మేఘాలు ఎలా ఉన్నాయి అంటే తటిద్వంతః, మెరుపులతో కూడి ఉన్నాయి. ఎక్కడ చూసినా కాంతులు మేఘాల్లో ఇంచి బయటికి కనిపిస్తూ ఉన్నాయి. చండశ్వసన వేపితాః, దారుణమైనటువంటి గాలి చేత ఆ మేఘాలు కదల్చబడుతూ ఉన్నాయి. మేఘాలు గాలి కదలిక చేతనే స్పందిస్తాయి కాబట్టి ఆ మేఘములన్నీ గాలుల యొక్క అలజడికి చక్కగా వర్షిస్తున్నాయి. ప్రీణనం జీవనం హ్యస్య, జీవనాధారమై అందరికీ ప్రీతిని కలిగించేటువంటి చక్కని నీటిని ముముచుహు, విడిచిపెట్టాయి ఆ మేఘాలు. గాలి చేత కదల్చబడినటువంటి ఉరుములతో కూడినటువంటి మెరుపులతో కూడిన మేఘాలు అందరికీ ప్రీతిని కలిగిస్తూ చక్కగా కరుణ ఇవ, ఎంతో కరుణ కలిగినట్లుగా ఆ మేఘాలు నీటిని వర్షిస్తూ ఉన్నాయి భూమి మీదకి. తపఃకృశా దేవమీఢా ఆసీద్వర్షీయసి మహి యథైవ కామ్య తపసః తను సంప్రాప్య తత్ఫలం. తపఃకృశ, అంతవరకు భూమి ఎలా ఉన్నది? గ్రీష్మ ఋతువు కదా అంతకు ముందు ఉన్నది. ఆ గ్రీష్మ ఋతువు అవటం చేత ఎండ తాపం చేత భూమంతా బాగా శుష్కించిపోయింది. దేవమీఢ, ఇప్పుడు వర్షం చేత తడపబడుతూ ఉన్నది, వాన చేత చక్కగా భూమంతా తడపబడింది. ఆ ఎండ వేడంతా తగ్గిపోయింది. దాంతో వర్షీయసి, పుష్టిగా ఉన్నది భూమి అంతా, చక్కగా సారవంతమైంది. దాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే యథైవ కామ్య తపసః తను సంప్రాప్య తత్ఫలం. తపస్సు చేసేటువంటి వాడు ఎంతో తీక్ష్ణమైన తపస్సు చేయటం ద్వారా శరీరంలో ఉండేటువంటి శక్తిని పోగొట్టుకుంటాడు. శరీరం అంతా శుష్కించిపోతుంది. అంటే ఎండాకాలంలో ఎండిపోయినటువంటి భూమిలాగా తయారవుతాడు. తపస్సు చేసి తపఫలితాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఎంతో చక్కటి దేహపుష్టిని పొందుతాడు. అలా తపస్సు చేసిన వాడు ఏ విధంగానైతే కృషించినటువంటి దేహాన్ని ఫలితం పొందిన తర్వాత మళ్ళీ ఎలా అయితే ఆ శరీర దార్ఢ్యాన్ని పొందుతున్నాడో, అదేవిధంగా ఎండాకాలంలో సూర్యకిరణముల చేత శుష్కించినటువంటి ఈ భూమి కూడా వర్షాకాలం రాగానే నీటిని మేఘాలు వర్షించటం చేత మళ్ళీ పుష్టిగా తయారయ్యింది అని ఈ వర్ష ఋతువులో ఆ భూమిని ఎంతో అందంగా వర్ణిస్తూ ఉన్నారు. నిశాముఖేషు ఖద్యోతాః తమసా భాంతి నగ్రహాః యథా పాపేన పాషండాః నహి వేదాః కలౌ యుగే. ఈ వర్షాకాలంలో చీకట్లు బాగా కమ్మి ఉన్నాయి, మిణుగురు పురుగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా వర్ణిస్తున్నారు. అవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం.
ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.